కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము ఆత్మీయులారా, మరి 23వ అధ్యాయము 4వ వాక్యము. మీ మధ్య నేను పరదేశిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి నొందిన నా భార్య కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయమని యేసునామములో ఆమేన్. ఆత్మీయులారా, మనకు మీదటి నెల ఆగస్ట్ 12, 13, 14 ఉపవాస కూటాలు, 15 యానివర్సరీ ఆరాధన సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సరియే, ఇక్కడ అబ్రహాము తన భార్య అయిన శారా 127 సంవత్సరాలకు తాను చనిపోగా తాను హేతు కుమారుల యొద్ద శ్మశాన భూమిని ఆయన కొనుగోలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? అయినా సమాధుల కొరకు మాకెందుకు చెబుతున్నారు అన్న ఆలోచన మీకు రావచ్చు. ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఉంటుంది. ప్రియులారా, పాఠం అర్థమైతే ప్రశ్న అనేది ఉంటుంది. అసలు చెప్పిన మాట పాఠం అర్థం కాకపోతే ప్రశ్న ఉండదు. కనుక అసలు సమాధి గొడవ ఏంటి అనే ఒక తలంపు కూడా మనకు రావచ్చి ఉండాలి. ప్రియులారా, అబ్రహాము కల్దీయ దేశస్థుడు. కనానుకు వచ్చాడు. హారాను, బేతేలు, బేర్షెబా, మమ్రే, సింధూరవనం, ఇలా ఎన్నో ప్రాంతాలు, గెరారు, ఐగుప్తుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము జీవితంలో తనకున్న అలవాటు బలిపీఠాన్ని కట్టి బలి అర్పణ అర్పించేవాడు. అతడు చనిపో వరకు, మరణం వరకు కూడా తనకంటూ భూమి మీద ఏది స్వాస్థ్యంగా లేదని ఆయన ఎరిగి నేను భూమి మీద పరదేశినై ఉన్నానని చెప్పి గుడారాలలో నివాసం ఉన్నాడు. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే తన భార్య చనిపోయిన తరువాత శ్మశాన వాటిక కోసం ఒక భూమిని కొనుగోలు చేశాడు. నేను ఈ ప్రశ్న
మరొకరికి వేసి అడిగినప్పుడు వారి సమాధానం ఏమన్నారంటే, ముందులో ఆస్తులు లేవు అందుకే కొనుక్కోలేదు, తర్వాత ఆస్తులు కలిగారు శ్మశాన భూమి కొనుక్కున్నాడు అన్నారు. తర్వాత రెండో విషయం ఏమన్నారంటే, బహుశా భార్య మీద ప్రేమ కాబోలు అని అన్నారు. సరే, ఏదేమైనా స్తోత్రం, దేవుడు వారిని దీవించును గాక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, నివాసం ఉండడానికి పరదేశిగా గుడారాల్లో జీవించిన వ్యక్తి భార్యను తన కన్నుల ఎదుట ఉండకుండగా తను మన్ను వెనుకటి వల్ల మన్నుగా మలచుటకు స్థలాన్ని కొన్నాడు, దాన్ని స్వాస్థ్యము అని కూడా అన్నాడు. ప్రియులారా, మరి ఎందుకు ఇలా చేశారంటే, దేవుడు నా మనసులో ఉంచిన కొన్ని తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో సమాధికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన ప్రభు సమాధి ఖాళీ. ఇక తరువాత విషయం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆమె చనిపోయినప్పుడు ఆమెను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆమె పితరులుండు స్థలమునకు సమాధిలోనికి ఆమె చేర్చబడలేదు అని మనం చదువుతాం. నా హృదయంలో ఉన్న తలంపులు ఏంటంటే, జీవించడానికి సొంత స్థలం గుడారం లేకుండా, గుడారానికి సొంత స్థలం లేకుండా జీవించిన వ్యక్తి సమాధి కొరకు స్థలాన్ని తీసుకున్నాడు. కారణం ఆత్మీయులారా, వింటున్నారు కదూ, యేసు ప్రభులు వారు కలువరి శిలువలో చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయా, గృహాలు తెరవబడ్డాయా? సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులు అనేకులు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో కూడా భూమి మీద ఉన్న జనులు ఎత్తబడతారు. కానీ దానికంటే ముందుగా సమాధులలో ఉన్నవారు, క్రీస్తు యేసునందు మృతులైన వారు లేపబడతారు. ప్రియులు, ఈ కారణాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో సమాధి అనేది ఒక గౌరవార్థ సూచనగా కనిపిస్తుంది. బేతేలు నుండి ఒక ప్రవక్త వస్తాడు. అతని శరీరము చిన్న భిన్నమైపోతుంది చనిపోయాక. అలాగే కొందరు దేవుని చేత హెచ్చరించబడి అవిధేయులైన కారణం చేత వారు పితరుల సమాధుల్లోకి చేర్చబడలేదు. రాజులు కూడా కొందరు చేర్చబడలేదు. నా తలంపులో, నా మనసులో ఉన్న ప్రేరేపణ ఏంటంటే, అబ్రహాము భార్యని శారా కొరకు స్థలం తీసుకోవడం గల కారణం, సమాధి అనేది పరిశుద్ధంగా ఉండాలి. ప్రియులారా, మరి ఒక తెగవారిని గురించి నేను విన్నప్పుడు, వారు ఆ వ్యక్తిని సమాధి చేసేటప్పుడు కనీసం గోరులో మట్టి కూడా ఉంచకుండా అంత శుభ్రపరుస్తారంట. బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులో కొందరు ఆ సమాధి కార్యక్రమాన్ని చాలా సునాయాసంగా, సింపుల్గా దాన్ని తేమిలి చేయడానికి ఇష్టపడతారు. అది చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకో తెలుసా ఆత్మీయులారా, అబ్రహాము ఊరికే కొనలేదు స్థలం. రేపటి దినాన్ని యేసు ప్రభులు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధులలో ఉన్నవారు క్రీస్తు యేసునందు నుండి మృతులైన వారు మొదట లేపబడతారు. గృహాల్లో ఉన్నవారు కాదు, గృహాల్లో ఉన్నవారు రెండో వరుసలో లేపబడతారు. అంటే మొదటి వరుసలో ఎవరున్నారు? పరిశుద్ధులు. మొదటి వరుసలో ఎవరున్నారు? పవిత్రులు. ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాలి, ఎందుకు అబ్రహాం సమాధి కొరకు స్థలాన్ని కొన్నాడంటే, యేసయ్య మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు, ప్రియులారా, సమాధులలో ఉన్నవారు లేపబడుతున్నారు. నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి, నిత్య జీవానికి మన హక్కుదారులము కావాలనని ప్రభువు ఎదురు చూస్తున్నాడు.
ఆత్మీయులారా, అబ్రహాము మంచి భక్తిపరుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినవాడు. అంతటి ఆ జీవితాన్ని కలిగిన వ్యక్తి గుడారానికి స్థలం తీసుకోకుండా తన పితరులు లేక తన భార్య చనిపోతే వారిని ఆ శ్రేష్టమైన స్థలములో ఉంచడానికి, ఆ స్థలములో ఉన్నవారు మొదట లేపబడతారని మనం విన్నాం. మొదటి వరుసలో లేపబడిన వారు, మొదటి క్రమంలో కూర్చున్నవారు ఆ పరిశుద్ధమైన స్థితిని ఎరిగినవారు. ఆమేన్. ఆత్మీయులారా, అబ్రహాము తన జీవితంలో ఏ తలంపుతోనైతే పనిని ఆరంభించారో ఆ ఉన్నతమైన కృప వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు సమాధులలో ఉన్నవారు లేపబడతారు. అంటే నేను ఇండైరెక్ట్గా అనుకుంటున్న మాట, శారా మొదటి పునరుత్థానంలో ఉండాలనే ప్రవచనాత్మకంగా అబ్రహాము గ్రహించి లేవనెత్తారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, పరిశుద్ధ జీవితంలో, పవిత్ర జీవితంలో అబ్రహాము తన భార్య ఆత్మ లేపబడాలని, పరిశుద్ధులలో ఆమె విశ్వాస వీరులలో పేరు చేర్చబడినట్లుగా పరిశుద్ధులలో ఉండాలని ఆయన కోరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక దైనందిన పరిశుద్ధ జీవితంలో అబ్రహాము నిత్యరాజ్యం మీద దృష్టి పెట్టినట్లుగా అతడు గుడారాల్లో నివసించాడు. శ్రేష్టమైన వాగ్దాన భూమి కొరకు కనిపెట్టాడు. అంత మాత్రమే కాదు, వారి ఆత్మ సహితం పరిశుద్ధపరచబడి దేవుని సముఖంలో నిలవబడాలని కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే ప్రభువైన దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో గొప్పది. కనుక ఆత్మీయులారా, మన జీవితంలో కూడా ఉన్న ఆయుష్కాలను తగ్గించుకునే కార్యాలు గాక, ఈ ఆయుష్కాలంలో దేవుని నిత్య రాజ్యాన్ని గూర్చి ధ్యాస కలిగి ఉందుము గాక. తండ్రి దేవస్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి అయ్యా. గుడారానికి స్థలం కొనుక్కుని ఆయన సమాధుల కొరకు స్థలాన్ని కొన్నాడయ్యా. ఆ ఔన్నత్యం, ఆ పరమార్థం లేఖనంలో ఉంచిన మహాదేవుడవు నీవే గనక స్తోత్రం. ప్రభువా, అతి పరిశుద్ధతను కలిగి మీలో సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయమని, మహిమ పొందమని యేసు నామములో ఆమేన్.